మంచివాడు కాదు, శరణివ్వకూడదు. హనుమేం చెప్పాడు? మంచివాడు, శరణి. రామచంద్రమూర్తి రెండిటి సెంటెన్స్ ని కూడా జోడించేసి మంచివాడైనా చెడ్డవాడైనా నేను శరణిస్తా అని ఆయన సొంత ఒక ఫార్ములాను ఆయన తీసుకున్నారనమాట. రామచంద్రమూర్తి చెప్తారు, సహృదేవ ప్రపన్నోయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ వ్రతం మమ. దీని రామచంద్ర చరమ శ్లోకము అని అంటారు. కృష్ణ చరమ శ్లోకం ఒకటి ఉంటుందండి, మనం భగవద్గీతలో వింటాం. 18వ అధ్యాయంలో 66వ శ్లోకం, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఇది శ్రీకృష్ణ చరమ శ్లోకం, ఇది రామచంద్ర చరమ శ్లోకం. సహృదేవ ప్రపన్నోద తవాస్మేతి యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ వ్రతం మమ. ఇది 2వ చరమ శ్లోకం మన శాస్త్రంలో చెప్పింది. 3వ చరమ శ్లోకం ఏంటో తెలుసా అండి? వరాహ చర్మ శ్లోకము అని భూమిదేవికి వరాహ స్వామి చెప్పిన చర్మ శ్లోకం. శరీరే మనసి సువాస్తే శరీరే సతియోన్నరః జాతు సంజ్ఞే స్మితే స్మర్త విశ్వరూపాం చ మామజం కటస్థం ప్రియమానంతు కష్టపాసాన సన్నిభం అహం స్మరామి మద్భక్తాం నాయామి పరమాంగతం. ఇవి 3 చర్మ శ్లోకాలు అన్నమాట మన శాస్త్రంలో ఇచ్చినాయి.